ప్రజలకు ముఖ్య సభ్యుడిగా మారినారు. ఉదార స్వభావంతో సన్నిహితులుగా మారినారు. రామసుబ్బయ్య గారి గతంలో ఏం చెప్పారంటే, ఫస్ట్ నుంచి చెప్పండి. నేటి ప్రసాదదాత మన పెద్ద ఆయన డాక్టర్ నరసింహ గారు గత 4 వారాల్లో ప్రసాదదాతగా వరుసగా నిలిచారు. మన మాస్టర్ రామసుబ్బయ్య గారు ఆశ్చర్యకాలంలో ప్రజలకు ముఖ్య సభ్యుడిగా మారినారు. ఉదార స్వభావంతో సన్నిహితంగా మారినారు. అయితే రామసుబ్బయ్య గారు ఏం చెప్పారంటే, ప్రసాదాతగా ఎవరు లేనప్పుడు నేను ప్రసాదాతగా నిలుస్తానని గతంలో మాటించారు. ఆ ప్రకారం గత 4 వారాలుగా వరుసగా ఆయన ప్రసాదాతగా నిలిచారు. అయితే మన పెద్ద నరసింహ గారు ఆయనతో భాగస్వామ్యం పొందారు. వద్దు వద్దట్లా కాదు, ఎవరు ప్రసాదాతగా లేనప్పుడు ఒకసారి మీరు ఒకసారి నేను ప్రసాదాతగా నిలుతామని మన సార్ రామసుబ్బయ్య గారు డిస్కస్ చేసి స్వామికి తెలియజేశారు. ఆ ప్రకారం గత 4 వారాలుగా రామసుబ్బయ్య గారు ఉన్నారు. ఈ రోజు కూడా ప్రసాదాలు వలన మన పెద్ద నరసింహ గారు నిలిచారు. సార్ గట్టిగా చెప్పట్లు. అయితే స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ మాటలు సంతోషంగా ఉన్నా లోపల కొంచెం చిన్నతనముగా మొదటిసారిగా కలుగుతుంది స్వామి చెప్తున్నారు. స్వామి భక్తుల తరఫున నా మాట, ఇది ఎలాంటి చిన్నతనం మీకు కాదు స్వామి. ఇలాంటి మంచి ఆశ్రమంలో మాకు స్థానం కల్పించి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం మాకు అదే ఆనందం స్వామి. మీరు ఎలాంటి చిన్నతనం పొందాల్సిన అవసరం లేదు. మీరు ఆ మాట అంటుంటేనే మా హృదయం చల్లకమంటుంది. మీరు అలా అనుకోవద్దు స్వామి. భక్తులు సహృదయంతోనే మీరు ఎలాంటి ప్రెజర్స్ భక్తులు, ఏ భక్తులు కూడా ఇంతవరకు ప్రసాదాత్మక ఇచ్చిన భక్తులు మమ్మల్ని స్వామి ప్రెజర్ పెట్టుకుని అందుకనే ప్రసాదాత్మక ఉంటున్నామని ఎవరు చెప్పే సందర్భం లేదు. సంతోషంతోనే వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు ఇచ్చారు స్వామి. ఆ మాట మీరు రెడీ చేసుకోవాల్సిపోతున్నాను స్వామి. ఓకే స్వామి. అదే మరి నేను ఏం చేస్తున్నాను అనిపిస్తుంది. ఏం చేస్తాను మంచిగా చేస్తున్నారు. లోతుగా ఆలోచించాను. భక్తులను భాగస్వామ్యం చేయడం ముఖ్య ఉద్దేశం, నా లక్ష్యం. స్వామి చెప్తున్న మాటలు నేను ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఈ ఆశ్రమంలో భయం జరగాలి, లలితమో పారాయణ జరగాలి. నా దగ్గర ఉన్న డబ్బు కూడా ఆశ్రమ కార్యక్రమాలకు సమర్పితం. మరొకసారి స్వామి చెప్తున్న మాటలు. స్వామి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఉన్నా భౌతికంగా ఇక్కడ ఉన్నా లేకున్నా ఆయన చెప్పే మాట అంతే స్వామి. ఇక్కడ భౌతికంగా ఈ లోకంలో నేను ఉన్నా లేకుండా ఈ ఆశ్రమంలో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో వైన కార్యక్రమాలు కానీ లలితమ పారాయణ జరగాలి ఆశాకాంక్ష తెలుపుతూ ఆయన మరొక మాట చెప్తున్నారు. నా దగ్గర డబ్బు కూడా ఆశ్రమ కార్యక్రమాలకు సమర్పితం. చెప్పండి గట్టిగా. డబ్బు కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు. చాలా సంతోషిస్తాము. మీకు పాదాభివందనం చెప్తున్నాం. మరొక మాట, ప్రసాదదాతలకు భక్తులకు లలితం ఆశీర్వాదం లభించాలని అమ్మను ప్రార్థిస్తున్నాను. స్వామి నిరంతరం కూడా మన కోసమే అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఓకే, మన పెద్ద ఆయన నరసింహులు గారు ప్రసాదదాతలు అన్నదాత అన్నదాత అన్నదాత